9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తల్లులు శిశువుల ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఐఎంఏ సహకారంతో ఎన్ఎం హెల్త్ కార్డ్ వెల్లడించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అధికారులతో సమీక్ష. మహబూబ్ నగర్ లోని ధర్నా చౌక్ వద్ద బ్యాంకు ఉద్యోగుల నిరసన. 5 రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్. ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించడమే లక్ష్యం స్పష్టం చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరా. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని తల్లులు శిశువుల ఆరోగ్య సంరక్షణ ప్రధాన లక్ష్యంగా ఐఎంఏ సహకారంతో ఎన్ఎం హెల్త్ కార్డు ప్రవేశపెట్టినట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైన మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన మహిళలకు ఈ ఎన్ఎం హెల్త్ కార్డు ద్వారా తల్లి బిడ్డకు 1 సంవత్సరం పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన వివరించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన తల్లులందరూ ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారినని, వారికి సమగ్ర వైద్యం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన మహబూబ్ నగర్ లోని ఎన్ఎం హెల్త్ కిట్ కూడా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎన్ఎం హెల్త్ కిట్ విజయవంతంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గంలోని తల్లులు శిశువుల ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఐఎంఏ డాక్టర్లతో చర్చించి మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైన తల్లులు మరియు వారి శిశువులకు 1 సంవత్సరం పాటు ఉచిత వైద్య సేవలు అందించేలా ప్రత్యేకంగా ఎన్ఎం హెల్త్ కార్డులను రూపొందించడం జరిగిందని తెలిపారు. మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, మా మహబూబ్ నగర్ లో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మా మహబూబ్ నగర్ ప్రజల పక్షాన రాఘవేందర్ గారు ఈ స్కీమ్ అంతా డిజైన్ ఎలా చేయాలని మాకు సూచన సలహాలు ఇచ్చిన డాక్టర్ రాఘవేందర్ గారు, ఇంకా ప్రతి ఒక్క డాక్టర్ ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరి కంట్రిబ్యూషన్ దీంట్లో ఉంది. ఈరోజు ఈ స్కీమ్ గ్రౌండ్ అవుతున్నది అంటే దానికి కారణం ఇక్కడ ఉన్న డాక్టర్సే. మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈ స్కీమ్ను చేద్దాము అని ఒక మంచి ఆలోచనతోటి సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే ప్రసవం చేసుకుంటారో వారు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత సామాజిక బాధ్యత అవుతుంది. దాంట్లో మేము పాల్పంచుకుంటామని చెప్పి మన మహబూబ్ నగర్ చెందిన డాక్టర్స్ అందరూ కూడా, ముఖ్యంగా పీడియాట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ వాళ్ళు ముందుకు రావడం అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్ర. ఇది బహుశా నాకు తెలిసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరగట్లేదు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని జరపడానికి నన్ను ప్రోత్సహించి వెన్నుతట్టి మేము ఉంటామండగా మా పేద ప్రజల కోసం, మా మహిళల కోసం అని చెప్పి వారు వాలంటీర్గా ముందుకు వచ్చిండ్రు. వారి పెద్ద మనసుకు మీ అందరి తరఫున కృతజ్ఞత తెలుపుతాము. డాక్టర్స్ అంటే ఒక అపోహ ఉంటుంది. ఈరోజు మీడియా ద్వారా మహబూబ్ నగర్ ప్రజలకు కానీ మహబూబ్ నగర్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మహబూబ్ నగర్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ ప్రావీణ్యత చూస్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్స్కు అపోలో కావచ్చు, ఏఐజీ కావచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లో మీరు ఏదైతే పేర్లు వింటారో వాటికి అక్కడ పనిచేసే డాక్టర్ల కంటే తక్కువ ఏమీ కాదు. ఇంకా పేషెంట్ కేర్లలో వాళ్ళకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. చాలా మంది నేను చూసా, యంగ్ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. 24 గంటలు వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్ సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారు. మీరు కార్పొరేట్ హాస్పిటల్స్కి పోతే డాక్టర్ 2 సార్లు విజిట్ చేస్తాడు, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రికి ఒకసారి. దానికి ఒక్కొక్క విజిట్కి 5,000, 10,000 ఛార్జ్ చేసి అక్కడ ఉన్న పేషెంట్స్ మీద భారం పడుతుంది. కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ హైదరాబాద్లో జరిగే ట్రీట్మెంట్లో కేవలం 10% ఖర్చుతో ఇక్కడ అద్భుతమైన సేవలు అందిస్తూ ఉన్నారు. ఇది మన అందరం కూడా, మీడియా మిత్రులు కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
ఎందుకంటే ఇప్పుడు వైద్యం చాలా భారం అయిపోయింది. మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే స్తోమత ఉంటుంది. మరి ఆ స్తోమత లేనప్పుడు వాళ్ళు ఇట్లనే ఉండాలన్నా, వాళ్ళకి ట్రీట్మెంట్ దొరకొద్దా, వాళ్ళకు ముందుకు వచ్చి డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయకూడదా? ఖచ్చితంగా చేయాలి. ప్రాణం పోసేది ఇద్దరే, ఒకరు భగవంతుడు, ఒకరు వైద్యుడు. ఆ భగవంతుని ఎట్లా పూజిస్తామో వైద్యులను కూడా అంతే గౌరవంగా పూజ్యభావంతో చూడాల్సిన బాధ్యత సమాజానికి. ఒక్కొక్క ప్రాణం విలువ ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ విలువకు సమానం కాదు. కాబట్టి ఎంతో మంది యంగ్స్టర్స్ ఇప్పుడు మహబూబ్ నగర్కి వచ్చారు. పీడీ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టుకుంటే కోట్ల రూపాయలు సంపాదించాలి అవకాశం ఉన్నా ఇక్కడ మారుమూల ప్రాంతం మహబూబ్ నగర్లో వైద్య సదుపాయాలు లేవు, మేము అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాము అని చెప్పి ఆర్థికంగా వాళ్ళకు వర్కౌట్ కాకుండా వచ్చి ఇక్కడ మన మధ్యన వాళ్ళు వాళ్ళ కెరీర్ని కావచ్చు, వాళ్ళ సేవలు కావచ్చు మనకు అందిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళకు మంచి హృదయం ఉంది, మానవతా విలువలు ఉన్నాయి కాబట్టి ఈ హెల్త్ కార్డు నేను తీసుకొస్తున్నా అనగానే ఇంతమంది డాక్టర్లు ఈ రోజు వచ్చి మనందరికీ అండగా నిలిచారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ డాక్టర్ అమ్మలకు, డాక్టర్స్ కు చప్పట్లు కొట్టాలి, గట్టి కొట్టాలి. ఎందుకంటే సంవత్సరం దాకా మిమ్మల్ని, మీ బిడ్డల్ని కంటి పాపలాగా చూసుకునే బాధ్యతను వాళ్ళు తీసుకుంటున్నారు. మీకు రూపాయి ఖర్చు లేకుండా, కన్సల్టేషన్ ఫీజు లేకుండా మీకు కావాల్సిన అన్ని గైడెన్స్, సలహాలు బిడ్డకు, తల్లికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏమేం వ్యాక్సిన్స్ తీసుకోవాలా, లేకుంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలా, పిల్లల ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అందియాలి, ఇవన్నీ కూడా వాళ్ళు మీకు వివరంగా చెప్తారు. ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక బాధ్యతతోటి ముందుకు వచ్చారు, బలవంతంగా రాలే. మేము కూడా మా మహబూబ్ నగర్ ప్రజలకు సేవ చేయాలి, మా డాక్టర్ వృత్తిలో గౌరవంగా ప్రజలు మమ్మల్ని గౌరవించేలాగా మేము కూడా సేవాభావంతో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి అన్న గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఎక్స్పర్టీస్, ప్రావీణ్యతను మన మహబూబ్ నగర్ బిడ్డలకు అందించడానికే ఈ ఎన్ఎం హెల్త్ కార్డ్ అని పెట్టినాం. మీరు సంవత్సరానికి 8 సార్లు మీరు ఆ డాక్టర్ దగ్గరికి పోవచ్చు. దీంట్లో మొత్తం 21 నర్సింగ్ హోమ్ల పేర్లు ఉన్నాయి హైదరాబాద్లో. అక్కడ మనకు గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్స్, అనుభవం గల డాక్టర్లు ఉన్నారు. మీరు వారి దగ్గరికి పోయి ఈ కార్డు చూపిస్తే వారు మిమ్మల్ని ఉచితంగా ఎటువంటి కన్సల్టేషన్ ఫీ లేకుండా పిల్లను, తల్లిని చూసి మీకు కావాల్సిన మందులు కానీ, టెస్టులు కానీ, లేదా సూచనలు కానీ, వ్యాక్సిన్లు కానీ ఇస్తాం. ఈ కన్సల్టేషన్కి మనం ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. మిమ్మల్ని కంటి పాపలాగా చూసుకునే బాధ్యతను వారు తీసుకున్నారు. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే నేను మా మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, మనకు ఆర్థిక భారం ఉన్న వాళ్ళు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ లో పోతే మాకు ఇబ్బంది అవుతుంది, మా దగ్గర అంత డబ్బులు లేవు అన్న వాళ్ళు నిరభ్యంతరంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మీరు చికిత్స చేయించుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవించిన మహిళలకు, వాళ్ళ పిల్లలకు మాత్రమే ఈ హెల్త్ కార్డు వర్తిస్తుంది. ఇది మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకు చేయూతనివ్వాలని చెప్పి నేను ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన. హెల్త్ కిట్ కూడా అక్కడే హాస్పిటల్లో ఇస్తా ఉన్నాం. ఇప్పుడు 1 సంవత్సరం పాటు మీ బాగోగులను చూసుకోవడానికి డాక్టర్లు అందరూ కూడా కలిసి ముందుకు వచ్చింది. మేము మా డాక్టర్ గారు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నామమ్మా, ఈ కార్డు పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత త్వరగా చికిత్స చేసి ఒక విఐపి ట్రీట్మెంట్ లాగా ఇచ్చి పంపిస్తే మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటారు, మీ ఫోటోను వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. కాబట్టి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం మహబూబ్ నగర్ పట్టణంలో. బహుశా తెలంగాణ రాష్ట్రంలో మీలాగా ఏ డాక్టర్లు కూడా ముందుకు వచ్చి మా ప్రజల కోసం మేము అంకిత భావంతో పనిచేస్తామని వచ్చిన దాఖలా లేదు. మీరు ట్రెండ్ సెటర్స్ అవుతా ఉన్నారు. ఈ రోజు నుంచి మీరు ఒక టార్చ్ బేరర్స్ గా ఈ గొప్ప కార్యక్రమానికి అండదండలు అందించడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుతా ఉన్నాను.
దీని తర్వాత ఇక్కడ క్యాంప్ ఉంది, అందరూ కూడా డాక్టర్స్ కూడా చూస్తారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారితో చెప్పండి, వారు చూసి తల్లికి బిడ్డకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తారు. కాబట్టి ఈ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం మనం మొదలు పెట్టుకుందాం. ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కరిని పిలిస్తే ఆ కార్డు వాళ్ళకి ఇస్తారు. వీళ్ళందరికీ ఇవ్వండి కార్డు. ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వచ్చి పిలిస్తే వచ్చి తీసుకుంటారు. మన ప్రెసిడెంట్ గారి చేతుల నుంచి ఇద్దాం. పేరెవరు? రమ్య, వి రమ్య. గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించినట్లే మున్సిపల్ ఎన్నికల్ని కూడా విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లకు ఎన్నికలపై అవగాహన ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పిదాలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా ఆయా జిల్లాల ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. కాబట్టి దానంతా కూడా వెల్ ఐడెంట్ వస్తుంది. దాంట్లో కూడా ఎలక్షన్స్ కూడా తెలుసు. ఎవ్రీథింగ్ ఈస్ రైటింగ్, నథింగ్ ఈస్ అంబిగ్యూటీ ఏముండదు. బ్లాక్ అండ్ వైట్ కూడా చట్టం ఉంటుంది. మనం ఏం చర్యలు తీసుకోవాల్సింది, నామినేషన్ ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి కూడా స్పష్టమైనటువంటి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఈ ప్రాసెస్ లో నిష్పక్షపాతంగా ఉండి కూడా సక్రమంగా విధులు నిర్వహించేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్రం కూడా ఉంది. మరి our respected Chief Secretary Garu, respected DGP Garu, and all my colleagues here, district administration, and all the teams who are present here. We are now going to announce the second ordinary municipal election just after the conclusion of this meeting. And because this is a very tough election, not so easy like the rural ones where we don't have the political parties involved, we will be able to come up with their expectations and also conduct free to the rule of law, that is the election law. So in this context, we did have several preparatory kind of a meeting which ends today, and as soon as this meeting is over, the NCC will now come into force, and after looking at the process, so I thought that I'll take this opportunity in municipalities and 7 tomorrow. Thank you and wish you all the best. మహబూబ్ నగర్ నగరంలోని బోయపల్లి దగ్గర ఉన్న వైటీసీ బిల్డింగ్ లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ట్రిపుల్ లక్ష్యంగా మెరిట్ ఆధారంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎంపిక చేసిన 150 మంది విద్యార్థులకు 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఆయన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ ఫస్ట్ మరియు వందే మాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి మహబూబ్ నగర్ విద్యార్థుల కోసం జిల్లాకు ట్రిపుల్ కళాశాల తీసుకురావడం జరిగిందన్నారు. అయితే గత విద్యా సంవత్సరం మొదటి బ్యాచ్ లో మహబూబ్ నగర్ కు చెందిన విద్యార్థులు కేవలం 7 నుండి 8 మంది మాత్రమే సీట్లు సాధించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్లో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ ట్రిపుల్ ఐటీ మహబూబ్ నగర్. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారి స్వహస్తాలతో భూమి పూజ చేయించుకున్నాం. ఒక లాస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా మొదలైనవి. ఒక బ్యాచ్ ఇప్పుడు చదువుతూ ఉంది రెంటెడ్ అకామిడేషన్లో. వచ్చే సంవత్సరానికి ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ కోసం మన మహబూబ్ నగర్ పిల్లలు కూడా అధిక సంఖ్యలో దాంట్లో అడ్మిషన్ పొందాలి అని చెప్పి ఆ లక్ష్యంతో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా స్పెషల్ కోచింగ్ ఇచ్చి
వాళ్ళకు ఆ IIIT అడ్మిషన్స్ పొందే విధంగా వాళ్ళకు తర్ఫీదు ఇవ్వడానికి ఈ కోచింగ్ క్యాంప్ను ఒకటి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కోచింగ్ క్యాంపులో దాదాపుగా 150 మంది పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి టాప్గా మార్క్స్ వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ 45 రోజులు వాళ్ళకి అన్ని వసతులు కల్పించి హాస్టల్ అకామిడేషన్ ఇచ్చి టీచర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు క్లాసెస్ చెప్పించి వాళ్ళకు ప్రాక్టీస్ చేయించి వాళ్ళ మార్క్స్ పెరిగేటట్టుగా వాళ్ళకు ఈ 45 డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే పిల్లల్లో ఒకటి అవేర్నెస్ పెరగాలి. అలాగే గత సంవత్సరం అడ్మిషన్స్లో కేవలం 5-6 మంది మహబూబ్నగర్ జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యి IIITలో అడ్మిషన్స్ పొందిండ్రు. అంటే మహబూబ్నగర్ పిల్లలకు టాలెంట్ లేక కాదు, వాళ్ళకు అవగాహన లేకపోవడం, ఈ IIIT అనే సంస్థలో మనం చదువుకుంటే వచ్చే లాభాలు వాళ్ళకు తెలియకపోవడం. అందుకే వాళ్ళందరినీ కూడా పిల్లల తల్లిదండ్రులను, స్కూల్ టీచర్స్ని, స్కూల్ హెడ్ మాస్టర్స్ని వాళ్ళందరినీ కూడా ఒక మోటివేట్ చేయడానికి ఈ స్పెషల్ కోచింగ్ క్లాసెస్ స్పెషల్ క్యాంపును మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్యాంపు నిర్వహణలో జిల్లా విద్యాశాఖాధికారి DO గారు మరి వారి టీం అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారే మొత్తం కోఆర్డినేట్ చేసి టీచర్లను కూడా ఎంపిక చేసి ఇక్కడికి పంపించి వాళ్ళ వసతి విషయంలో, వాళ్ళ సెక్యూరిటీ విషయంలో, వాళ్ళకి చదువులు చెప్పే విషయంలో, కంటెంట్ విషయంలో వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ తాపత్రయం కూడా మన జిల్లాకు వచ్చిన IIITలో మన స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు ఎక్కువ శాతం అడ్మిషన్స్ దొరకాలన్న ఆలోచన వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక క్యాంపును మేము నిర్వహిస్తూ ఉన్నాం. 150 మంది పిల్లల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం ఒక కట్ ఆఫ్ మార్క్ పెట్టి. కానీ ఇంకా 100 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లవాళ్ళకు కూడా అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ వసతులు మనకు ఎక్కువగా లేవు కాబట్టి ఆ పరిమితిని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు 150 మందిని, దాంట్లో 100 మంది గర్ల్స్ ఉన్నారు, 50 మంది బాయ్స్ ఉన్నారు. ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అయితే అన్ని రకాలుగా వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము పర్సనల్గా, అలాగే జిల్లా విద్యాశాఖ యంత్రాంగము అందరూ కూడా వాళ్ళని 45 రోజులు వాళ్ళకి ఏ అసౌకర్యం కలగకుండా వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టేటట్టుగా మేమందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎఫర్ట్ తోటి జిల్లాలో ఉన్న తల్లిదండ్రులకు కావచ్చు, చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు కావచ్చు, చదువుకునే పిల్లలకు కావచ్చు, వాళ్ళకు ఒక మెసేజ్ పోతుంది. ఇప్పుడు 8th 9th చదువుకుంటున్న పిల్లలకు కూడా రాబోయే రోజుల్లో మేము కష్టపడి చదివితే మాకు IIITలో అడ్మిషన్స్ దొరుకుతాయి, ఆ కాలేజీలో మేము అడ్మిషన్ తెచ్చుకోగలిగితే మేము ఖచ్చితంగా మా జీవితంలో ఎంతో ఉన్నతంగా నిలుస్తాం, మంచి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఒక ఆలోచన ఇప్పటి నుంచే వాళ్ళలో తీసుకురావాలని చెప్పి ఈ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. నేను మీడియా మిత్రులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ కోచింగ్ క్యాంప్ జరుగుతున్న విధానం, ఈ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్న విధానము, అలాగే మహబూబ్నగర్ ఫస్ట్ వందే మాతరం ఫౌండేషన్ కలిసి తీసుకుంటున్న ఈ చర్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీడియా ద్వారానే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు జిల్లాలో ఉన్న వేలాది మంది పిల్లలకు తెలుస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుంది, వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. వచ్చే సంవత్సరంలో లేదా ఆ పై సంవత్సరంలో మా పిల్లలు కూడా IIITలో చేరాలన్న ఒక లక్ష్యాన్ని తల్లిదండ్రులు నిర్దేశించుకుంటారు, పిల్లలు కూడా నిర్దేశించుకుంటారు. ఒక కాంపిటేటివ్ వాతావరణం జిల్లాలో ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఒక లక్ష్యం ఏర్పాటు చేయాలి అన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషనే మా ప్రాధాన్యత అని చెప్పి మా ప్రభుత్వం చెప్తా ఉంది, మేము చెప్తా ఉన్నాము, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. మహబూబ్నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలనుకున్న మా సంకల్పం ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తవుతూ ఉంది. అనేక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాం. మన పిల్లల నాలెడ్జ్ బేస్ను కూడా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కావాల్సిన లైబ్రరీస్ కావచ్చు, వాళ్ళకు కావాల్సిన స్పెషల్ కోచింగ్ కావచ్చు, వాళ్ళకు కావాల్సిన సైన్స్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, వాళ్ళకు కావాల్సిన స్కూల్స్లలో తాగునీటి సౌకర్యం, ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు, అలాగే క్లాస్ రూమ్స్లో డెస్క్లు, డిజిటల్ బోర్డులు, పిల్లలకి ఏవేవి అవసరమో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. చాలా మార్పు వస్తూ ఉంది. ప్రజలు కూడా పిల్లల చదువు మీద బాహాటంగా చర్చ పెట్టుకునే అవకాశం ఇప్పుడు ఈ కార్యక్రమాల ద్వారా వస్తూ ఉంది. కాబట్టి మీ ద్వారా ఇంకా విపులంగా ప్రజల్లోకి పోవాలి, ప్రజల ఆలోచన సరలో కూడా
మార్పు రావాలి అని చెప్పి మేము కోరుతూ ఈ క్యాంపు దిగ్విజయంగా 45 రోజులు పూర్తి కావాలా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలందరూ ఈ 45 రోజులు ఏకాగ్రతతో చదివి తర్వాత పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని IIITలో అడ్మిషన్స్ పొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తా ఉన్నాను. బ్యాంకు ఉద్యోగులపై పనిభారం రోజురోజుకు తీవ్రంగా పెరుగుతుందని, అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఎక్కువైందని ఆరోపిస్తూ వారం రోజుల పని దినాలను 5 రోజులకు తగ్గించి 2 రోజుల సెలవులు ప్రకటించాలంటూ బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మహబూబ్ నగర్ కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద మంగళవారం వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వామపక్షాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ కొన్ని రోజులైతే అర్ధరాత్రి వరకు కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉందని, కుటుంబాలకు సమయం కేటాయించలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల్ని పరిగణలోకి తీసుకుని 5 రోజుల పని విధానం అమలు చేయాలని, 2 రోజుల సెలవులు ప్రకటించాలని, ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ UFBU బ్యానర్ కింద 5 days బ్యాంకింగ్ గురించి ఒకటి సింగిల్ పాయింట్ అజెండాగా మేము ఈరోజు ధర్నా కార్యక్రమం ఇక్కడ చేపట్టాము. 10 లక్షల మంది ఎంప్లాయీస్ 23/2023లో తీసుకున్న MOU సైన్ చేసినారు IBAతోన UFBU వాళ్ళు. అది ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే ఒకే ఒక 1 పాయింట్ అజెండాతో మేము 5 day బ్యాంకింగ్ గురించి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము. 5 days బ్యాంకింగ్ ఓన్లీ లగ్జరీ అని బ్యాంకు ఎంప్లాయీస్ లగ్జరీ కోసం అడుగుతున్నారని చాలా మటుకు అనుకుంటున్నారు. కాదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యము. సిస్టమ్ మీద పనిచేస్తూ మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ప్రజల కోసము ఇంత కష్టపడుతున్న బ్యాంకర్లకు ఈ 5 days బ్యాంకింగ్ ఎంతో అవసరం ఉంది అని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. 27 తారీఖు అయినటువంటి ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులందరూ ఒకరోజు స్ట్రైక్ను నిర్వహించడం జరిగింది. ఈరోజు బ్యాంకులన్నీ బంద్ చేసి మేమందరం ఇక్కడ ఈ సమ్మె నిర్వహిస్తున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్ వచ్చేసి 5 రోజుల వారంలో 5 రోజుల పని దినాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఆల్రెడీ ఒప్పుకున్నది, మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. దాని గురించే అందరం కలిసి మేము ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం. వాస్తవానికి జీతభత్యాల గురించో లేక ఇంకా ప్రధానమైన డిమాండ్లు చాలా ఉన్నాయి, రిక్రూట్మెంట్కి సంబంధించి ఉన్నాయి, చాలా ఉన్నప్పటికీ కూడా ఈరోజు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా దారుణమైన పరిస్థితుల్లో బ్యాంకర్స్ అనుభవిస్తున్నారు. కాబట్టి మిగతా దేశాలతో మీరు కంపేర్ చేస్తే జపాన్, UK, అమెరికా, కెనడా ఎటు చూసినా కూడా 5 రోజుల బ్యాంక్ విధానాలే ఉన్నాయి. మన దగ్గర కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి RBI కానీ చాలా వరకు SEBI కానీ ఇవి కూడా 5 రోజుల 10 దినాలు ఉన్నాయి. మరి బ్యాంకుకు వచ్చేసి ఎందుకు ఈ విధంగా మా మీద ఇలాంటి అన్యాయమైనటువంటి వైపు చూపడం అనేది మేము దాన్ని ఖండిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి, మీ కస్టమర్ సర్వీస్ విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా బ్యాంకు లాభాలనే ఉన్నాయి, రేపు కూడా లాభాలనే ఉంటాయి. మీకు ఎప్పుడు నిరంతరం సేవలు అందిస్తాం. ఎంప్లాయీస్ను మీరు గాఢంగా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి సూచన మేరకు ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఆసుపత్రిలో 5 లక్షల మందికి పైగా ఓపీ సేవలు, 41,000 మందికి పైగా IPICU సేవలు, 7,906 ప్రసవాలు, 43,000కు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు తెలిపారు. నమస్కారం. ఈరోజు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్లో మన జరుగుతున్న కేసులు, హాస్పిటల్లో ట్రీట్మెంట్, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, వివిధ రకాల శస్త్రచికిత్సలు, ట్రీట్మెంట్స్ ఇంకా ముందు ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేది బ్రీఫ్గా నోట్, అంటే గత సంవత్సర కాలంగా మన ఏ విధంగా చేస్తున్నాం, ఎంతమందికి ఎట్లాంటి సర్జరీస్ ఇంప్రూవ్ చేసినాం అనే దాని మీద బ్రీఫ్గా పత్రికాముఖంగా, ఈ మీడియా ముఖంగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనాలకు తెలియజేయడం కోసం ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీతో పాటు 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో 350 పడకల వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ ఉండేది. దాన్ని 350 నుంచి 450 పడకలకు పెంచి 2024లో 650 పడకలకు పెంచడం జరిగింది. NMC నామ్స్ ప్రకారం మనకు 770 పడకల హాస్పిటల్ ఇది. 770 పడకల్లో మనకు ఫంక్షనింగ్ 650 పడకలు ఇప్పటికీ. సో వివిధ రకాల సేవలు, అంటే
మెడిసిన్ ఇంటెన్సివ్ కేర్ కానీ, ప్రసూతి విభాగం, చిన్నపిల్లలు, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, తర్వాత శ్వాసకోశ, ఈ చెస్ట్ డిసీజెస్, సైకియాట్రీ, డెంటల్, జనరల్ సర్జరీ, ఇట్లా వివిధ రకాల స్పెషాలిటీ, బ్రాడ్ స్పెషాలిటీస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో రోజుకి సరాసరిగా 1400-1500 మంది ఓపీ వస్తారు మనకి. దాంట్లో 130 నుంచి 150 మంది ఇన్పేషెంట్లకు అడ్మిట్ చేసుకుంటున్నాం పర్ డే, ఎవ్రీడే. సో మనకి ఎప్పుడు కూడా హాస్పిటల్లో నిత్యం 450 మంది బెడ్లు ఆక్యుపై ఉంటారు. దీంట్లో వివిధ రకాలు గైనిక్ పేషెంట్లు ఉంటారు, మెటర్నిటీ పేషెంట్, పెడియాట్రిక్, అన్ని రకాల పేషెంట్ కలిపి. ఆ తర్వాత శస్త్రచికిత్సలు కూడా పర్ డే డేటా సో ఎవ్రీడే ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, జనరల్ సర్జరీ శస్త్రచికిత్సలు, తర్వాత ప్రసూతి 25 నుంచి 30 మంది కాన్పులు వస్తారు వివిధ జిల్లాల నుంచి. మొత్తం మన మహబూబ్నగర్ జిల్లానే కాకుండా సర్జరీస్ సో అన్ని సర్జరీస్, మేజర్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సర్జరీస్, లాప్రోస్కోపీ కావచ్చు, కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు కావచ్చు, సెక్షన్స్, సిజేరియన్ సెక్షన్స్, ఇట్లా పెద్ద మేజర్ సర్జరీస్, మైనర్ సర్జరీ అన్ని కలిపి 115 నుంచి 120 సర్జరీస్ పర్ డే అవుతాయి మనకు మన హాస్పిటల్లో, మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్. సో కాన్పులు వివిధ జిల్లాలు, మనం మహబూబ్నగర్ జిల్లానే కాకుండా ఇంతకుముందు డివైడ్ అయిన పాత మహబూబ్నగర్ జిల్లా అంతటా కూడా, అటు గద్వాల దగ్గర నుంచి ఇటు నాగర్ కర్నూలు, కొల్లాపూర్, సో ఇట్లా ప్రతి చోట మోనపర్తి, ఈ అన్ని హాస్పిటల్స్ ఉన్నా కానీ మన మహబూబ్నగర్ పాత జిల్లా హాస్పిటల్ ఇది కాబట్టి దీనికి ఉన్న రిప్యుటేషన్ దృష్ట్యా అందరు మన దగ్గరగా రిఫర్ చేస్తారు. కాంప్లికేటెడ్ ఏం కేసు ఉన్నా కానీ మన దగ్గరగా వస్తూ ఉంటారు. సో అదే 25 నుంచి 30 సర్జరీస్, దాని నార్మల్ లేడీస్ అన్ని కలిపి రోజుకి అవుతుంటాయి. చిన్నపిల్లలు కూడా ఐసీ ఉన్నది మనకి. ఐసీ 15 బెడ్ల పడకలతో పెడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ ఉంది. దాంట్లో కూడా మనకు వెంటిలేటర్స్, మానిటర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మన జిల్లా మొత్తం కూడా మన దగ్గరికి రిఫర్ చేస్తూ ఉంటారు. అట్లాగే మెటర్నిటీ ఇంటెన్సివ్ కేర్ ఉంది. మామూలుగా ఇంటెన్సివ్ కేర్ 50 పడకలు, 50 వెంటిలేటర్లు మన దగ్గర మన హాస్పిటల్లో ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాయి. సో ఇంటెన్సివ్ కేర్లో ఎప్పుడు కూడా 50 పేషెంట్స్ ఎప్పుడూ ఉంటారు అడ్మిషన్లో. సో ఇలా మనకు ఇంతకు ముందు ఉన్న సర్వీసెస్తో పాటు ఇప్పుడు కొత్తగా కీళ్ళ మార్పిడి, ఇంతకుముందు చేస్తే ఆర్థోపెడిక్ అంటే ఫ్రాక్చర్స్ అట్లాంటి దానికే చేసేది. ఇప్పుడు మోకాళ్ళ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు, లేకపోతే తుంటి శస్త్రచికిత్స తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు కూడా మన దగ్గర చేస్తున్నాం. ఆర్థోపెడిక్ లో కూడా మేజర్ సర్జరీస్ మనం మామూలుగా ఇంతకుముందు హైదరాబాద్ ఉస్మానియా గాంధీలో చేసేది, అట్లాంటిది ఇప్పుడు మన దగ్గర కూడా చేస్తూ ఉన్నాం. జనరల్ సర్జరీ కూడా లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తూ ఉన్నాం, ఇంతకుముందు లేకుండే. ఇప్పటికీ దాదాపు 15-20 మందికి లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు చేసినాం. అందులో కొన్ని ఎమర్జెన్సీ అపెండిసెక్టమీ లాప్రోస్కోపిక్ సర్జరీస్, కొన్ని ఈ గాల్ బ్లాడర్ అంటే ఈ పిత్తాశయంలో రాళ్ళు అయితే దాన్ని తీయడం, అట్లాంటి సర్జరీస్ కూడా మన దగ్గర తీసుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వేరే హెర్నియా కూడా లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేయొచ్చు మనం. దానికి సరిపడ పరికరాలు లేవు కాబట్టి ఇప్పుడు చేయలేవు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అది కూడా చేస్తాం. ఇట్లాంటి ఆధునిక శస్త్రచికిత్సలు మన హాస్పిటల్, మన మహబూబ్నగర్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ మీడియా ద్వారా మనం పబ్లిక్కి ఒక్కసారి తెలియజేస్తే వాళ్ళందరూ కూడా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మీ ద్వారా మేము ఎంత పబ్లిక్కి తెలియజేయాలని మనం చేస్తున్నాం. అట్లాగే మన హాస్పిటల్లో ఇప్పటికీ ఈ పాత బిల్డింగ్ దృష్ట్యా పడకల సంఖ్య మనం పెంచలేకపోతున్నాం. ఇప్పటికీ ఉన్న హాస్పిటల్లో మనం 650 పడకలు చూపిస్తున్నా కానీ 650 పడకలకు మనం అడ్జస్ట్ చేయలేని పరిస్థితి. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది, త్వరలో కంప్లీట్ అయితే మనం దాన్ని 900 పడకలు పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా రావాలని మన ఎమ్మెల్యే గారు కానీ, హెల్త్ మినిస్టర్, మన జిల్లా మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, మన జిల్లా మంత్రి, హెల్త్ మినిస్టర్ కూడా మనం అంత రిప్రజెంటేషన్ పెట్టినారు. మన ఎమ్మెల్యే తరఫున కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో బిల్డింగ్ కంప్లీట్ అయితే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్తో పాటు పడకల సంఖ్య ఎక్కువై ఇంకా అధునాతన వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో మీడియా ద్వారా మేమంతా కూడా
ఈ మధ్య కాలంలో మేము కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్ చేసినాం జనరల్ సర్జరీలో. అట్లాంటి సర్జరీస్ బహుశా మనం మహబూబ్ నగర్ లాంటి చిన్న పట్టణంలో చేయడం కష్టం. ఫుల్ సపోర్ట్, వెంటిలేటరీ సపోర్ట్ కానీ ఇంకేదన్నా ఫుల్ ఫ్లేజ్డ్ ఐసీ ఫెసిలిటీస్ ఉంటే కానీ మనం అట్లాంటి సర్జరీస్ చేయవచ్చు. ఏంటంటే పేగులు మన చిన్న పేగులు కుళ్ళిపోయి ఒక గడ్డ, క్యాన్సర్ కణితి గడ్డ, పేగుల్లో కణితి గడ్డ కావడం వల్ల దాన్ని తీసేసి మళ్ళీ పేగుని జాయిన్ చేయడం. అట్లాంటి ప్రొసీజర్ మన దగ్గర చేయడం కష్టం. ఇట్లాంటి వెంటిలేటర్ ఫుల్ ఫ్లేజ్ వెంటిలేషన్ సపోర్ట్ లేని హాస్పిటల్లో చేయడం కష్టం. ఎందుకంటే కాంప్లికేషన్స్ అయితే అది ప్రాణానికే అపాయం కాబట్టి. సో అట్లాంటి సర్జరీస్ని మేము ఒక 2 సర్జరీస్ చేసిన ఈ మధ్యలో. ఆ పేషెంట్ కూడా హ్యాపీగా రికవర్ అయినారు. 10-15 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు, మంచిగా అయినారు. వాళ్ళు ఇప్పుడు ఈ రోజు వాళ్ళకి డిశ్చార్జ్ చేద్దాం. ఈ మీడియా ద్వారా వాళ్ళకు కూడా ఒకసారి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. సో ఇట్లాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా మనం చేయగలుగుతున్నాం. మనకు ఎనస్థీషియా డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఎనీ సర్జికల్ కేసెస్ చేయాలన్నా, కాంప్లికేటెడ్ కేసెస్ చేయాలన్నా అనస్థెటిక్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డాక్టర్ మాధవి మేడం, ప్రొఫెసర్ మేడం చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్, ఉస్మానియాలో దాదాపు 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మేడం. సో ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఉస్మానియాలో ఎంతో, ట్రాన్స్ప్లాంట్ కేసులో కూడా మేడం ఎనస్థీషియా టీంలో మెంబర్. ఇప్పుడు ఉస్మానియాలో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, ఏ సర్జరీ చేసినా కానీ మేడం గారే అటెండ్ అవుతారు. ఆ టీంకి చీఫ్ ఎనస్థెటిక్స్ మేడం గారే. సో అట్లాంటి ఎనస్థెటిక్ టీం మన దగ్గర ఉన్నది. సో రాబోయే రోజుల్లో మనం ఏ విధమైన మనకు అందుబాటులో పరికరాలు, మనకు కొన్ని సదుపాయాలు కల్పిస్తే మనం 100% మేజర్ ఎంత కాంప్లికేటెడ్ సర్జరీస్ అయినా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రభుత్వం మీడియా ద్వారా ప్రభుత్వానికి, మన ఆరోగ్య శాఖ మాతలకు కూడా మేము విన్నపం, కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంకా కొన్ని బెటర్ సర్వీస్ చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తల్లులు శిశువుల ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యంగా ఐఎంఏ సహకారంతో ఎన్ఎం హెల్త్ కార్డ్ వెల్లడించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అధికారులతో సమీక్ష. మహబూబ్ నగర్ లోని ధర్నా చౌక్ వద్ద బ్యాంకు ఉద్యోగుల నిరసన. 5 రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్. ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించడమే లక్ష్యం స్పష్టం చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.